ఫైనల్లీ బోర్డింగ్ గూడా అయిపోయింది. ఫ్లైట్ కూడా ఎక్కేసినాం. బట్ చాలా అంటే చాలా అలసిపోయినామనమాట. ఫేస్‌లో ఆ టైర్డ్‌నెస్ తెలుస్తుంది. మహి అయితే మరీ పాపం అంటే నేనైనా ట్రావెలింగ్‌లో నిద్రపోతే ఐయామ్ వెరీ కంఫర్టబుల్. బట్ మహి అట్లా కాదు. నేనైతే కెమెరా అట్లా పెట్టి పడుకున్నా చాలా సేపు. అంత నిద్రొచ్చేస్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ 6:00 ఉండే ఫ్లైట్. సో, మిడ్‌నైట్ మొత్తం అంటే నైట్ మొత్తం స్లీప్ లేదు. అండ్ ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితుంటే చూడాలని చెప్పి మేలుకొని ఇంకా లేసిన. ఇట్లా పడుకొని అట్లా లేసేలోపు అప్పుడే హైదరాబాద్ వచ్చేసిందని అనౌన్స్‌మెంట్ వచ్చింది. అసలు ఏంట్రా బాబు! ఇంత ఫాస్ట్ వచ్చేసింది అనిపించింది. ఐ వాజ్ లైక్ మనం జర్నీ కార్‌లో అయితే ఎక్కువ సేపు పడుకుంటాం కదా! అట్లా అనుకున్నా అనమాట. దాని తర్వాత ఇంకా దిగగానే డ్యాడీ, చెల్లి వచ్చారు. మా ఫేవరెట్ నీలోఫర్‌కెళ్ళేసి టీ తాగేసి, బన్ తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. దేవరకొండకెళ్తున్నాం డైరెక్ట్. తర్వాత మిర్యాలగూడ వెళ్తాము. సో, ఇంకా మహి కార్‌లో నిద్రపోతాడు అనుకున్నా. బట్ మహికి విండో సైడ్ నుంచి ఎండ్ వస్తుందనమాట. సో, మహి అప్పుడు కూడా కొంచెం హాఫ్ స్లీప్ ఉండే. నేను మిడిల్‌లో ఉన్నా కాబట్టి కంప్లీట్‌గా నిద్రపోయినా. సో, దీని తర్వాత గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేస్తా. సరే అయితే బాయ్ మరి.